మోస్ట్ ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే ఏం కావాలి? తొందరగా చెప్పండి. మనిషి బతకాలంటే ఏం కావాలి? గాలా, నీరా, మనీయా? ఎవరు మనీ అని పిలిచింది? ఎవరు గట్టిగా? ఎవరు సౌండ్ చెప్పండి. ఎవరు? మనీ. మనీ అమ్మాయి పేరా? ఓకే, రైట్. ఆ మనీ అంటే ఏంది? మనీని సంపాదించడమే కాదు, దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి. అసలు డబ్బు అంటే ఏంది? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు అంటే ఎలా ఉంది? డబ్బును ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? ఇటువంటి విషయాలు తెలుసుకుందామా లేదా? Next 25 minutes and a very, very powerful talk by Mr. Rajshekhar. Please come, Basu. 1, 2, 1, 2, 3. Okay, over to Rajshekhar. Thank you very much, sir. Thank you very much. Good morning, afternoon. You want to be entrepreneurs, right? అంటే ఎంటర్ప్రెన్యూర్ అయ్యేవాడు ఇప్పటిదాకా చేయని పని చేయబోతున్నారు, అంతేనా? కాబట్టి ఈ విషయం కూడా ఇప్పటిదాకా చేయని విధంగా విష్ చేయండి. గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్. ఓకే, హౌ మెనీ పీపుల్ వాంట్ టు బి హ్యాండ్సమ్? హౌ మెనీ పీపుల్ వాంట్ టు బి హ్యాండ్సమ్? వెరీ గుడ్. అబ్దుల్ కలాం గారు సింపుల్ టెక్నిక్ చెప్పారు. హ్యావ్ సమ్ ఇన్ ద హ్యాండ్, యుల్ బికమ్ హ్యాండ్సమ్. చేతిలో సమ్ ఉంటే హ్యాండ్సమ్, ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ హ్యాండ్సమ్. ఫ్యాంటాస్టిక్. సో 1997, అవును, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి లేచి వచ్చాను? సమ్వేర్. వాట్స్ ద సీట్ నెంబర్, బాస్? E5. ఇట్ ఈస్ E5. ఓకే, అక్కడి నుంచి నాకు ఇక్కడికి రావడానికి పట్టిన సమయం చెప్పగలరా? 20 seconds. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1997 April 11, అరౌండ్ ఈవినింగ్ 7:11, సాయంత్రం 7:11 ఆ E5 సీట్లో కూర్చున్న వ్యక్తి, ఒక యువకుడు ఇక్కడికి రావడానికి పట్టిన సమయం 20 సంవత్సరాలు. That's why I was again going back and sitting in that seat. 1997 7:11 o'clock is హాల్ ఫుల్ ఉన్న ఈ థియేటర్లో ఇక్కడ ఒక స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ కూర్చుని జనరేట్ చేసిన చిన్న థాట్, ఏ రోజుకైనా నేను మాట్లాడాలి అని నిర్ణయించుకున్న ఆ నిర్ణయానికి నాకు ఇక్కడ రావడానికి పట్టిన సమయం 20 సెకండ్లు కాదు సార్, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో 4 సార్లు కింద పడ్డాను, 2 సార్లు ఇంకొక సెకండ్ అటు వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ వెనక నుంచి ఎవరో లాగారు, సార్ గంపా సార్ లాంటి వాళ్ళు ఎవరో వెనక్కి లాగారు. ఎడిగిపోతావు పోయి, నువ్వు రావాలి ఇక్కడికి అని వెనక్కి వచ్చేసాం అనమాట. రైట్. సో ఈ డ్యూరేషన్ మొత్తం మీద నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, లైఫ్లో ఎబిలిటీస్, టాలెంట్స్, స్కిల్స్ అన్నీ ఉండటం ఒక ఎత్తు, వాటిని ఎన్కాష్ అంటే మనీ రూపంలో కన్వర్ట్ చేయగలగడం టోటల్గా ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఎవ్రీ టాలెంటెడ్ పర్సన్ కెనాట్ బి ఏ మనీ మేకింగ్ మ్యాన్, అండ్ ఎవ్రీ మనీ మేకింగ్ మ్యాన్ నీడ్ నాట్ బి ఏ టాలెంటెడ్ మ్యాన్. ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనగానే మీ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ని చాలా స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఈ స్టార్టప్ కంపెనీలు మీ ప్రోడక్ట్ బాగుంది, అద్భుతంగా ఉంది, ప్రతి వాడు చూసి అబ్బా భలే ఉంది పోయి, చాలా సూపర్ పోయి ఎవడు కొంటలే. ఏం చేద్దాం? ఏమవుతుంది? ఏమైంది మీ డిజైర్? ఏమైంది మీ డ్రీమ్? ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇండస్ట్రీ ఓపెన్ చేశారు, షాప్ ఓపెన్ చేశారు, బిజినెస్ ఓపెన్ చేశారు, ప్రతివాడు చాలా లైక్ చేస్తున్నాడు మిమ్మల్ని. అరే చాలా బాగుంది బాస్. కొనేవాడే వెళ్ళాడు. లేదా యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ యువర్ ఎబిలిటీ ఇంటూ మనీ. ఏం జరుగుతుంది? ఎంతకన్నా సర్వైవ్ అవుతారు? ఐ వాంట్ అన్ ఆన్సర్. బంద్ చేస్తాం, రైట్? దట్ మీన్స్ వాట్స్ హ్యాపెనింగ్. మరి అప్పటిదాకా మీకున్న ఎబిలిటీస్, టాలెంట్స్, స్కిల్స్ పరిస్థితి ఏంటి? మళ్ళా జీరో. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ మై పర్టికులర్ టాపిక్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ టుడేస్ గ్రూప్, ఇన్ టుడేస్ ఇంపాక్ట్. అన్న నువ్వు ఒక ఫస్ట్ క్లిక్ కొట్టుకోవచ్చు. ఎనఫ్. అక్కడ ఉన్నాం, మెల్లమెల్లగా వెళ్దాం. ఎంతమందికి మనీ గురించి తెలుసు? ఎంతమందికి మనీ గురించి తెలుసు? ఓకే. ఎంతమందికి మనీ గురించి తెలియదు? వెరీ గుడ్. ఈ చేతితోడు ఈ చేయసారి ఈ చేయసారి లేపుతున్నా, ఈ చేయసారి లేపుతున్నా. ఓకే. మనిషికి లైఫ్లో తెలిసింది ప్రాబ్లమా, తెలియంది ప్రాబ్లమా? ఓకే, నాకు ఇలా అయితే గంజూస్ ఉంటుంది. తెలియంది ప్రాబ్లం అనేవాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. తెలిసింది ప్రాబ్లం అనేవాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్, ఫెంటాస్టిక్. లైఫ్లో తెలియంది ఎప్పుడు ప్రాబ్లం కాదు సార్, అది మనకే తెలియదు.
లైవ్లో మనకి ఎట్లా తెలియదు, అది తెలియంది ఇప్పుడు ప్రాబ్లం కాదు, ప్రాబ్లం వల్ల తెలిసిన దాంతో. వెరీ సింపుల్. ఒక చీకటి గది ఉంది, చీకటి అంటే టోటల్ చీకటి కాదు, లిటిల్ డార్క్ గది ఉంది. ఆ గదిలో ఒక మూల ఏదో అలా పొడుగ్గా ఉంది, సన్నగా పొడుగ్గా ఏదో ఉంది. అదేంటో తెలియట్లే, అదేంటో తెలియట్లే. అసలు అది మన కంట్లో పడలేదు, ప్రాబ్లమా లేదు, అది అసలు దాని గురించి తెలియలే, మనకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు సగం సగం కనపడుతుంది, సగం సగం కనపడలే, ప్రాబ్లమా? ప్రాబ్లం. అదేంటో తెలియదు. దాని దగ్గరికి వెళ్దామా? అది తాడ తెలీదు, పామ తెలీదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రైట్? ఇప్పుడు మన పరిస్థితి అగమ్యకు వచ్చినాం. దానికి సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆన్ ద లైట్ అండ్ నో వాట్ ఇట్ ఈస్. స్విచ్ ఆన్ ద లైట్ అండ్ నో వాట్ ఇట్ ఈస్. అదేంటో తెలిసిందనుకోండి, తాడా పామ, పామ అయితేనో దూరంగా ఉండొచ్చు, తాడైతేనో రిలాక్స్డ్గా ఉండొచ్చు. స్టేటస్ ఏంటంటే బాస్, మనీ విషయంలో మన పరిస్థితి కూడా అంతే. మనీ విషయంలో కూడా మన పరిస్థితి ఏంటంటే మనకు అన్నీ సగం సగం తెలుసు. తెలిసింది కరెక్టో కాదో అది కూడా డౌట్. తెలిసిందే సగం సగం, తెలిసింది సగం కరెక్టో కాదో అది కూడా డౌట్ అనమాట. మనీ అనగానే మనకు కొన్ని స్టేట్మెంట్స్ తెలుసు. ఒక 3 స్టేట్మెంట్స్ చెప్పండి. మీకు మనీ గురించి తెలిసిన ఒక 3 స్టేట్మెంట్స్ చెప్పండి. ఎందుకంటే నాకు ఇచ్చింది 20 minutes కాబట్టి 20 minutesలో ఐ వాంట్ టు క్లియర్ దట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ యువర్ మైండ్. మీ మైండ్ నుంచి ఆ స్టేట్మెంట్స్ని తీసేయదలుచుకున్నా. ఒక 3 స్టేట్మెంట్స్ మనీ గురించి మీకు విన్న విషయాలు చెప్పండి. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దట్. మనీ మేక్ ఫేక్ పీపుల్. రాయండి. మనీ బ్రేక్స్ ద రిలేషన్. థ్యాంక్ యూ జయసింహ, థ్యాంక్ యూ ఫర్ ది కాంట్రిబ్యూషన్. మనీ మేక్ ఫేక్ పీపుల్, మనీ బ్రేక్స్ రిలేషన్షిప్స్. ఇంకొకటి ఐ సెట్ నెగిటివ్ స్టేట్మెంట్ బాబా. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్తో ప్రాబ్లం లేదు మనకి, నెగిటివ్ స్టేట్మెంట్స్ తోటే ప్రాబ్లం అంతా లైఫ్లో. వన్ మోర్. Money is root of all evils. Write it. Wonderful statement. 3 statements. I will work out on these 3 statements. What is first one? Money make fake people. Second one? Money breaks relationship. Third one? Money is the root of all evils. Agreed? Agreed? Superb. Thank you. Thank you very much. Now, what is money? What is money? మనీ ఇవన్నీ చేస్తుంది కదా, మనీ ఏంటి? ఓకే, ఐల్ గో ఎ లిటిల్ బిట్ స్టెప్ బ్యాక్. మనిషి జీవితంలో చాలా వస్తువులు కనిపెట్టాడు. అగ్రీడ్? చాలా వస్తువులు కనిపెట్టాడు. రైట్? మనిషి కనిపెట్టిన ఏ వస్తువుకైనా, ఏ సాధనానికైనా, ఏ టూల్కైనా 2 qualities ఉంటాయి. ఎన్ని? 2 qualities ఉంటాయి. క్వాలిటీ నెంబర్ 1, ఇట్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. అది మనిషి మంచి కోసం, మనిషి సహకారం కోసం, లేదా మనిషి యొక్క సౌకర్యం కోసం కనిపెట్టబడింది. వాట్ ఇస్ ద స్టేట్మెంట్? మనిషి సౌకర్యం కోసం కనిపెట్టబడింది. మొదటి క్వాలిటీ ఏంటండి? ఏదైనా మనిషి కనిపెట్టిన సాధనం ఏదైనా దేనికోసం? మనిషి సౌకర్యం కోసం కనిపెట్టబడింది. కండిషన్ నెంబర్ 2, రీజన్ నెంబర్ 2, దాని యొక్క కండిషన్, క్యారెక్టర్ నెంబర్ 2 ఏంటంటే దానంతర అది ఏమీ చేయదు. వాట్ ఇస్ దట్? దానంతట అది ఏమీ చేయదు. కండిషన్ నెంబర్ 1 ఏంటి? సౌకర్యం కోసం కనిపెట్టబడింది. నెంబర్ 2 ఏంటి? దానంతట అది ఏమీ చేయదు. రైట్. వాట్ ఇస్ దిస్? మ్యాచ్ బాక్స్. ఇది అటువంటిదేనా? మనిషి కనిపెట్టే సాధనమే కదా. దీనికి ఏ క్వాలిటీస్ ఉండాలి? 2 క్వాలిటీస్. ఏమేంటి? సౌకర్యం కోసం కనిపెట్టబడింది, అవునా కదా? దీనంతటిది ఏమీ చేయదు. 2 కండిషన్స్ దీంట్లో ఉన్నాయా? రైట్. ఇప్పుడు నేను దీన్ని ఒక చిన్న నా చెయ్యి కాల్చింది, వేస్ట్ ప్రోడక్ట్. మ్యాచ్ బాక్స్ ఈజ్ బ్యాడ్ బికాజ్ ఇట్ బర్న్డ్ మై హ్యాండ్. అది నా చెయ్యి కాల్చింది కాబట్టి వేస్ట్ ప్రోడక్ట్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? వై? అవును భయ్, అంతే, గట్లే ఉంటుంది. నా చెయ్యి కదా కాల్చింది, మీకు మంచిగానే ఉంటుంది. మరి ఇప్పుడు అట్లా కాదు, నా చెయ్యి కాల్చింది కాబట్టి బాధ నాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? బాగానే ఉంటుంది.
ఏమండి? అట్లా కాదు బాస్, మీకు నా పాయింట్ అర్థం కాదు. మ్యాచ్ బాక్స్ నా చెయ్యి కాల్చింది కాబట్టి, నాకు హామ్ చేసింది కాబట్టి ఇది చెడ్డది. నా ప్లేస్లో స్టేట్మెంట్ కరెక్టా కాదా? కరెక్టా కాదా? కరెక్టే. మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లము? నాకు చెయ్యి కాల్చింది భయ్. అంటే ఇక్కడ నాకు వాడకం రాలేదు కాబట్టి చేయగాల్సిందే తప్పితే మ్యాచ్ బాక్స్లో ఏం తప్పలేదంటారు, అంతేనా? ఐ హ్యావ్ అనదర్ ప్రోడక్ట్. ఓకే, ఇది నా చేయి కోసింది. ఇది కూడా మనిషిగా పెట్టే సాధనమే. నా చేయి కోసింది. కదా? ఇప్పుడు దీనికి ఉన్న రెండు క్వాలిటీస్ ఏంటి? మనిషి సౌకర్యం కోసం కనిపెట్టబడింది. రెండు, దానంతట అది ఏమి చేయదు. మరి నా చేయలా దిగింది, నాకు హ్యాండ్లింగ్ రాలేదు. అబ్బా అబ్బా అబ్బా, ఎంత ఇంటెలిజెంట్ సార్, ఎంత ఇంటెలిజెంట్. సూపర్ సూపర్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. సూపర్ 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 సూపర్. మొత్తానికి అందరు కలిసి నన్ను కనిపెట్టి నన్ను ఎదవని చేసిరు. వెరీ గుడ్. అందరు కలిసి డిక్లేర్ చేసింది ఏంటంటే, నీకు ఎదవానికి చెయ్యి మ్యాచ్ బాక్స్ హ్యాండిల్ చేయడం రాలేదు కాబట్టి మ్యాచ్ బాక్స్ గురించి చేయగాల్సింది, కత్తి కొయ్యటం రాలేదు కాబట్టి నీకు చెయ్యి తెగింది. తప్పితే మ్యాచ్ బాక్స్కి కత్తికి ఏ పాపము తెలియదు, అది ఏ హాని చెయ్యదు. అలాగే మనిషి ఇంకో సాధనం కనిపెట్టిండు. ఇది కూడా మనిషి తన సౌకర్యం కనిపెట్టిన సాధనాల్లో ముఖ్యమైనది. అగ్రీడ్. దీనికి కూడా రెండు లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి? సౌకర్యం కోసం కనిపెట్టబడింది. రెండు, దానంతట అది ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు నాతో పాటు మీరందరూ ఒకసారి రిపీట్ చేయాలండి. నాతో పాటు మీ అందరూ ఒకసారి రిపీట్ చేయాలి. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 ఏం రాసామండి? రాసాం, మనీ మేక్స్ ఫేక్ పీపుల్ కదా. నాతో పాటు మీరు అందరూ ఒకసారి రిపీట్ చేయాలి. చేస్తారా? రైట్. మ్యాచ్ బాక్స్ మేక్ ఫేక్ పీపుల్. సే ఇట్ అనండి సార్. మ్యాచ్ బాక్స్ మేక్ ఫేక్ పీపుల్ అనండి. అరే మీరు ఒప్పుకుంటారా లేదా అంటే అనండి ఒకసారి. మ్యాచ్ బాక్స్ మేక్ ఫేక్ పీపుల్. ఇంకోటి ఏంటన్నా? మ్యాచ్ బాక్స్ బ్రేక్స్ రిలేషన్స్. మ్యాచ్ బాక్స్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. సే ఇట్. కాదా? ఓకే, కొన్ని దీనికి చెప్పండి. నైఫ్ మేక్స్ ఫేక్ పీపుల్. చెప్పండి. సి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇట్, ఫస్ట్ యూ సే ఇట్. లోపల కొంత ప్రాసెస్ జరుగుతుంది. ఐఎమ్ ఏ మనీ కోచ్, సో ఐ నో హౌ టు ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్. నేను మిమ్మల్ని ఒక పాయింట్కి తీసుకెళ్ళి బ్రేక్ చేస్తున్నా, అక్కడికి మీరు నాతో పాటు రండి. నైఫ్ మేక్స్ ఫేక్ పీపుల్. ఓకే, నైఫ్ బ్రేక్స్ రిలేషన్స్. నైఫ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. Money makes fake people. Money breaks all relations. Money is the root of all evil. Correct? Wrong? Wrong. Wrong statement. Because this is a tool. ఇది ఒక మనిషి కనిపెట్టిన సాధనము. దీనికి ఉన్న లక్షణాలు ఇంకా గట్టి మాట మొబైల్ ఫోన్కి ఉన్న లక్షణాలు, దీనికి ఉన్న లక్షణాలు అన్నీ సేమ్. అన్నీ సేమ్ అయినప్పుడు ఇవి ఏవి చేయని హాని ఇది మట్టుకు ఎలా చేస్తుంది? అది ఇది మనకి, ఇది మనతో చేయిస్తుందా? మరి ఇదెందుకు చేయించట్లే, ఇదెందుకు చేయించట్లే? దేనికి చేయించట్లే? Understand, when you see the money as a tool, like this starts coming into your life like this. మీ జీవితంలో ప్రాబ్లమ్స్ని ఇది దీనిలాగా చూడగలిగినప్పుడు, ఇది ఎలా అయితే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ని తేవట్లేదో ఇది కూడా మీ జీవితంలో ప్రాబ్లమ్స్ తేవడం మానేస్తుంది.
ప్రాబ్లం ఇక్కడ లేదు సార్, ప్రాబ్లం ఇక్కడ ఉంది. వి అటాచ్ అన్నెసెసరీ బిలీఫ్స్ టు దిస్ మనీ. వి అటాచ్, మనం అటాచ్ చేస్తాం అన్నెసరీ బిలీఫ్స్ని. అది ఏం చేయలే, ఎప్పుడు మనీ వచ్చి నీతోటి నేను చేస్తా అని చెప్పలే. ప్రాబ్లం ఎక్కడంటే ఐ విల్ టెల్ యూ. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్. నేను చెప్పిన దాకా మీ చేయి దించద్దు, నేను చెప్పిన దాకా మీ చేయి దించద్దు. కుడి చేయి అలా పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి నార్త్ ఎట్ ఉందో ఇండికేట్ చేయండి. నార్త్ ఎట్ ఉందో ఇండికేట్, మీ చేత్తో నార్త్ ఎట్ ఉందో ఇండికేట్ చేయండి, మీ చేత్తో నార్త్ ఎట్ ఉందో ఇండికేట్ చేయండి. అలాగే చేయి అలాగే ఉంచండి. కళ్ళు తెరిచి ఒకసారి చుట్టూ చూడండి, కళ్ళు తెరిచి ఒకసారి చుట్టూ చూడండి. నార్త్ ఎన్ని నార్తులు ఉన్నాయి సార్ మనకి? ఎన్ని నార్తులు ఉన్నాయి? ఒకటే కదా. ఎన్ని సైడ్లు చూపించాలి మీరు? ఒక సైడే కదా. ఎన్ని సైడ్లు చూపించారో తెలుసా? 8, 9 సైడ్లు చూపించారు. రైట్. ఇఫ్ నార్త్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఎ కంపాస్, కంపాస్ అంటే తెలుసు కదా, దిక్సూచి. దారి అడవిలో కానీ ఎడారిలో కానీ దారి తెలియనివాడు, సముద్రంలో దారి తెలియనివాడు దేన్ని పట్టుకుని వెళ్తాడండి? కంపాస్ పట్టుకుని వెళ్తాడు. కంపాస్ ఏం చూపిస్తుంది? నార్త్ చూపిస్తుంది. అది నార్త్ దాని ఇష్టం వచ్చినట్టు చూపిస్తుందా? రైట్ నార్త్ చూపిస్తుందా? రైట్ నార్త్ చూపిస్తుంది. రైట్ నార్త్ చూపించినప్పుడు నువ్వు నమ్మకంగా దాంతో వెళ్తావు. ఇప్పుడు మీలో 9 డైరెక్షన్ చూపించారు. ఎవరిని నమ్ముకుని వెళ్ళాలి? నేను ఎవరిని నమ్ముకుని దారి చూపించాలి? ఎవరు నమ్ముకుని నేను ప్రయాణం మొదలు పెట్టాలి? ఎవరు నమ్ముకుని? విచ్ ఈజ్ ద రైట్ నార్త్? విచ్ ఈజ్ ద రైట్ నార్త్? వాట్ ఇస్ దట్? కంపాస్. కంపాస్ అనేది మనకి రైట్ నార్త్ని చూపిస్తుంది. ఎస్, నవ్ ఐ నో విచ్ ఈజ్ ద రైట్ నార్త్. నాకు ఇప్పుడు కరెక్ట్ నార్త్ ఎటో తెలుసు. ఇప్పుడు నేను ప్రయాణం ఆ డైరెక్షన్ని పట్టుకుని వెళ్ళాలి. రైట్. ఎందుకంటే ఈ కంపాస్ చూపించేది వాస్తవం, మీరు చూపించేది ఏంటది? మీ ఒపీనియన్. మీ ఒపీనియన్. రైట్. వెన్ యూ బై ఎ ఫోన్ లైక్ దిస్, ఈ ఫోన్ బాక్స్తో పాటు ఇంకోటి వస్తుంది. ఎందుకని తెలుసా? మనకి ఇన్ని నార్తలు వచ్చినాయి కదా. ఇన్ని నార్తలు ఎలాగైతే వచ్చినాయో, వెన్ ఐ టాక్ అబౌట్ మనీ ఇన్ని ఒపీనియన్స్ వస్తాయి. అగ్రీడ్? వెన్ ఐ టాక్ అబౌట్ మనీ ఇన్ని ఒపీనియన్స్ వస్తాయి. మరి ఏ ఒపీనియన్ కరెక్ట్? దేన్ని పట్టుకుని నేను ముందుకెళ్ళాలి? నా ప్రయాణం దేన్ని పట్టుకుని వెళ్ళాలి? ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్. ఈ ఫోన్ కొన్నప్పుడు నాకు ఒక బాక్స్లో ఇంకోటి వచ్చింది. ఏంటండి? ఏం చేయకూడదో వచ్చింది అన్నా. నువ్వు నెక్స్ట్ వేసుకోవచ్చు. ఏం చేయాలో ఏం చేయకూడదో వచ్చింది. రైట్. దాంతో ఏం జరుగుతుంది? నాకు ఈ ఫోన్ని నేను బెటర్గా యూజ్ చేయగలుగుతానా? ఎస్. ఏమైనా ప్రాబ్లం వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను, స్మూత్గా యూజ్ చేసుకోగలుగుతాను, బెటర్గా యూజ్ చేసుకోగలుగుతాను. ఏమైనా ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేసుకోగలుగుతాను. అగ్రీడ్? అదే ఒక ల్యాప్టాప్ కొన్నాను. డూ ఐ గెట్ ఇట్? ఎస్. నేను అదే ఒక ఇట్లాని హోమ్ థియేటర్ కొన్నాను. కెన్ ఐ గెట్ ఇట్? ఏంటది? మాన్యువల్. నో మాన్యువల్. నో మాన్యువల్. అచ్చా, దీని అవసరం మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందండి? మన జీవితంలో దీని అవసరం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? ఏమండి? పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా ఉంది. మై ఫ్రెండ్ సెడ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ సార్. దీని యొక్క అవసరం మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన దాకా కాదు, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ఉంటుంది. మా పేరెంట్స్ దగ్గర ఈ డబ్బు ఉంటే నేను కార్పొరేట్ ఆసుపత్రిలో పుడతాను, లేకపోతే మున్సిపల్ ఆసుపత్రిలో పుడతాను, లేదా ఇంట్లోనే పుడతాను. రైట్. అదే చనిపోయిన తర్వాత నేను కనుక ఇలాంటివి బాగా నా వారసులకు ఇచ్చేళ్తే వాళ్ళు గంధం చెక్కల్లో కాలుస్తారు. అసలు ఏమి ఇచ్చేయలేకపోతే ఫోన్ చేసి ఇక్కడ అనాథ సేవను తీసుకెళ్ళండి మున్సిపల్ వాడికి చెప్తారు. అగ్రీడ్? సో దీని అవసరం ఎంత ఉందండి? మన జీవితం యొక్క పరిధి కంటే మించిన అవసరం ఉన్నది డబ్బు. ఇటువంటి ఈ డబ్బుని తెల్లాలేస్తే మనం వాడుతూ 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 ఉంటామే కానీ ఎన్ని కరెక్ట్గా మనకు తెలుసు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎక్కడుంది? లేకపోవడంతో ఏం చేశాడు తెలుసా? ఎవడంతటా వాడు ఇష్టం వచ్చింది రాశాడు. ఎవడంతటా వాడు ఇష్టం వచ్చింది వాడు రాశాడు. ఇక్కడ నా ఇష్టం అనవాడు, నేను రాసేస్తా. ఇదే అగ్గిపెట్ట, నాకు చేయగాల్సింది, ఇది పనికిరాదు అంతే. ఈ డబ్బు నాకు హాని చేసింది, నాకు పనికిరాదు. ఎందుకు చేసింది? చేసిందా? నువ్వు మిస్ హ్యాండిల్ చేసావా?
చేసిందా మిస్హ్యాండిల్ చేసావా? మిస్హ్యాండిల్ చేసావు. రిలేషన్షిప్స్ బ్రేక్ అయినాయి. సారీ, నాకు మా తమ్ముడికి 10 లక్షల రూపాయల దగ్గర కొట్లాడేం, నా అన్నదమ్ముల మధ్య విడిపోయాం. నాకు విషయం చెప్పండి, నాకు నా తమ్ముడి మీద ప్రేమ కంటే 10 లక్షల మీద ప్రేమ ఎక్కువ అవటం వల్ల కొట్లాటైందా, 10 లక్షలు అక్కడ ఉండటం వల్ల కొట్లాటైందా? అంటే ఇక్కడ ఫాల్ట్ ఎవరిదండి మళ్ళీ? మై అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ఈజ్ మోర్ ప్రయారిటైజ్ టు దర్ అటాచ్మెంట్ టువర్డ్స్ మై రిలేషన్ కదా. డబ్బు కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక సర్వెంట్ని పెట్టుకున్నారు. మా ఇంట్లో సర్వెంట్ ఉంది. ఆ సర్వెంట్ రాగానే మనం ఏం చేయాలండి? సర్వెంట్ తోటి ఏం చేయించాలి? పని చేయించుకోవాలి. రాగానే అమ్మా మేడం కూర్చోండి, టీ తెమ్మంటారా, కాఫీ తెమ్మంటారా, టిఫిన్ కూడా చేస్తారా కోరి? సరే ఏం టిఫిన్ చేస్తారు? సరే ఇడ్లీ చేసుకొచ్చి ప్లేట్లు పెట్టి చట్నీ వేయమంటారా, వాటర్ పోయినా, సరే కంఫర్ట్ ఏసీ ఆన్ చేయనా? ఒకసారి ఇమాజిన్ చేయండి, పని మనిషి వచ్చి ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఆ కుర్చీ వేసి కూర్చుని పెట్టి ఇడ్లీ ప్లేట్ ఇచ్చి టిఫిన్ పెట్టి టీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఏసీ ఆన్ చేసి ఇంకా చెప్పండి మేడం ఏం కావాలి అని నేను అడిగితే ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది? బాస్లో బిహేవ్ చేస్తుందా, పని మనిషిలో బిహేవ్ చేస్తుందా? బాస్లో బిహేవ్ చేస్తుంది. ఏం చేయిస్తుంది? నాతోటి ఏం చేయిస్తుంది? ఏమైనా చేయిస్తుంది. ఐఎమ్ రెడీ టు డూ కదా, యు ఆర్ ద బాస్ అని నేను యాక్సెప్ట్ చేసేసాను కదా, నాతోటి ఏమైనా చేపిస్తుంది. కానీ తను అపాయింట్ చేసుకుని దేనికి నేను? పని మనిషిగా. పని మనిషితో ఏం చేయాలి? నేను పని చేయించుకోవాలి. తను నా మీద బాసిజం చేస్తుందంటే ఏం చేసినట్టు? అంటే తను పని మనిషే కాకుండా ఇంకేదో అయినట్టు. సో ఐ మిస్యూజ్డ్, రైట్? అంటే ఒక సర్వెంట్ని సర్వెంట్లా చూడకుండా తనకి నేను అనవసరపు అధికారం ఇవ్వటం ద్వారా, అనవసరపు హోదా ఇవ్వడం ద్వారా పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందని పని మనిషిని చూడకుండా నేను అనవసరం అధికారం ఇస్తే అధికార దుర్వినియోగం చేస్తుంది అది. ఇప్పుడు నేను పక్కింటి దగ్గర మా ఉమ్లాగురి దగ్గరికి వెళ్ళి, బాస్ పనోళ్ళందరూ నిజంగా దారుణాలు చేస్తారు భయ్, పని మనుషులు నిజంగా మంచివాళ్ళు కాదు, దారుణాలు చేస్తారు. అరే నంగా నచారి మనం మీరు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడి పని చేపిస్తాం, చెమటను కార్చినా సరే ఇంత జాలి వస్తుంది దానికి. ఆమె రైట్ ఆర్ రాంగ్? రాంగ్. హుమ్లాగురు ఏం చేస్తాడు? కరెక్టే సార్, మీ ఇంట్లో పని మనిషి అట్లా ఉందని చెప్పి ఆయన నెక్స్ట్ టైం ఆయన పని మనిషిని పెట్టుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. అంతేగాని ఇది ఎప్పుడు ఆలోచించాడు నేనేం చేశాను. ఆమె క్లియర్? ఏం చేసి ఉండాలి? తను నాకు సహకరించడానికి వచ్చినప్పుడు, నేను తను నాకు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు, తను నాకు సర్వెంట్గా వచ్చినప్పుడు నేను సర్వెంట్గా మాత్రమే యూజ్ చేయాలి. ఇది మన లైఫ్లోకి ఎందుకు వచ్చిందండి? ఈ టూల్ ఎందుకు వచ్చింది మన లైఫ్లోకి? మన సౌకర్యం కోసం వచ్చింది, అంటే మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది, మన జీవితాన్ని స్మూత్ చేయడానికి వచ్చింది, రైట్? మనం దీనికి ఏం చేస్తున్నాం? అనవసరపు ఇంపార్టెన్స్ ఇచ్చేసి దానికోసం ఏదైనా దారుణాలు చేసేసి దానికోసం ఎక్కడికైనా పోయేసి ఇవన్నీ చేస్తుంటే మరి ఆడియదా? ఆడిస్తుంది. ఆడిచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్, యు నో. అచ్చా నిజమా? ఈ మనీకి పాప ఎంత బేకార్ అంటే, ఎంత హెల్ప్లెస్ కండిషన్ అంటే, ఇక్కడ 20 కోట్లు ఆడ పెట్టేస్తే దానంతటా అది కదలదు. ఇంకోటి నాకులాంటి మనిషి వచ్చి కదిలిస్తే తప్ప దానంతటా కాదు. అంటే తనకు తానుగా 1 సెకండ్ 1 ఇంచి సెంటీమీటర్ కూడా కదలలేని అశక్తమైన డబ్బు. ఆ డబ్బుకి లేనిపోని ప్రాముఖ్యత ఇచ్చేసి ఆ డబ్బుకి లేని అబ్బో డబ్బు అని సర్వెంట్లా కాకుండా బాస్లా తయారు చేసేసి డామినేట్ చేసి దానికి లేనిపోని డామినేషన్ ఇచ్చేసి దానికోసం రాత్రి పగలు చేస్తుంటే చేపిస్తుంది. మరి 24 గంటలు కష్టపడుతుంటే పైసలు వస్తలేవరు పోయి ఎట్లొస్తాయి? 24 గంటలు కష్టపడితే పైసలు రావు. పైసలు రావడానికి ఏం చేయాలి? అది చేస్తే వస్తాయి. ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. మీరు ఈ మధ్య స్టేట్మెంట్స్ విన్నారు ఎక్కడన్నా? బ్యాడ్ ఈవిల్ అంటే చెడు పనులు చేసేవాడికే డబ్బులు బాగా వస్తున్నాయి, మంచితనానికి లోకం లేదు, మంచోళ్ళ దగ్గర డబ్బులు రావు. రోజు పేపర్లో చూస్తున్నాం, ఫెంటాస్టిక్, మంచోళ్ళ దగ్గర పైసలు రావు, మా చెడ్డోళ్ళ దగ్గర అన్ని పైసలు వస్తాయి. నౌ టెల్ మీ వన్ థింగ్, డూ యూ థింక్ దిస్ అండర్స్టాండ్స్? వీడు మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, హాని చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, డూ యూ థింక్ ఇట్ అండర్స్టాండ్స్? ఇట్ డస్ నాట్ అండర్స్టాండ్. వాట్ ఈజ్ అండర్స్టాండ్స్? దానికి అర్థమైంది ఒకటే, నేను ఏ పని చేస్తే వీడి దగ్గరికి వెళ్ళాలో దానికి తెలుసు, వాడు ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళాలో దానికి తెలుసు.
అటువంటి మైండ్ సెట్ కలిగిన వాడి దగ్గరికి మాత్రమే పోతుంది. అటువంటి మైండ్ సెట్ లేని వాడికి నువ్వు 24 గంటలు కష్టపడ్డా నీ సరుకు అమ్ముడు పోతుంది, స్టాక్ నిల్లు, కలెక్షన్ ఆల్సో నిల్. స్టాక్ నిల్, కలెక్షన్ ఆల్సో నిల్. ఐ టెల్ యూ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ విత్ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. బ్యూటిఫుల్గా నేను చెప్పాను కదా, 97 నుంచి 3000 2000 ఇయర్ లోపల పిచ్చగా మోటివేషన్ కోర్సులు, ప్రోగ్రాంలు, సీడీలు, డివిడీలు, ఆ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ అన్నీ అటెండ్ అయ్యే మనకి ఇంకేం సంబంధం లేదు, మనం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశా. ఎంటర్ప్రెన్యూర్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కదా, బిజినెస్ స్టార్ట్ చేశాం. బిజినెస్ స్టార్ట్ చేసాం. మార్కెటింగ్ సూపర్, ఎందుకంటే మార్కెటింగ్ కూడా నేర్చుకున్నాం కదా. మార్కెటింగ్ సూపర్, స్ట్రాటజీ సూపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్, అన్నీ సూపర్. స్టాక్ మటుకు ఫట్ 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 హాట్ కేక్లాగా వెళ్ళిపోయేది. డబ్బులు వచ్చేవి కాదు, డబ్బులు వచ్చేవి కాదు. ఈ ఆర్డర్ అనగానే ఇంకో 2 lakhs ఆర్డర్, అరే ఇక్కడి నుంచి సార్ తీసుకొచ్చి పెట్టి, అదే అయిపోగానే ఇంకో 1.5 lakh ఆర్డర్, అరే తీసుకొచ్చి పెట్టి, నెక్స్ట్ ఆర్డర్ పెట్టి, ఇక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఎప్పుడో ఇచ్చిన 1 lakh నుంచి 10,000 వస్తాయి. ఆ 10,000 ఇంకో 40,000 కలిపి ఇక్కడ పెట్టు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కళ్ళు మూసి తెరిచేసరికి ఏమైంటుంది, అప్పు పుట్టే పరిస్థితి కథమైపోయింది. ఎందుకంటే ఇచ్చేవాళ్ళందరి దగ్గర మనం ఆల్రెడీ నాగేశం అయిపోయింది. అప్పులు పుట్టే పరిస్థితి లేదు, మార్కెట్ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. సో డబ్బులు లేవు, అప్పులు మిగిలి ఐ వాజ్ ఫోర్స్డ్ టు షట్ డౌన్ మై బిజినెస్. దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. దెన్ వెన్ ఐ మీట్ మై సార్, మై గురు సురేష్ పద్మనాభన్ గారిని కలిసినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, బాబు నీ దగ్గర టాలెంట్ ఉండటం, ఎబిలిటీస్ ఉండటం, స్కిల్స్ ఉండటం అంతా వేరు, వాటిని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోగలిగే ఎబిలిటీ ఉండడం వేరు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ కన్వర్ట్ ఇన్ టు ది ఎబిలిటీ టు కన్వర్ట్ ఇన్ టు ద క్యాష్, అంటే డబ్బు రూపంలోకి నీ మార్చుకోవడం రాకపోతే, డబ్బుని నీ జీవితంలో ఆహ్వానించడం రాకపోతే, డబ్బు నీ జీవితంలోకి ఆకర్షించడం కనుక నీకు రాకపోతే, నువ్వు ఏం చేసినా తెల్లారు లేచింది రాత్రి దాకా శ్రమ మిగులుతుంది తప్పితే ఏమీ మిగలదు. ఇంకోటి ఏంటి, ఎవరోగా చెప్పింది కాదు, ఆదిశంకరాచార్య చెప్పాడు, అతి గొప్ప వ్యక్తి. ఆదిశంకరాచార్య చెప్పిన వ్యక్తి ఏంటంటే, డబ్బు సంపాదించినంత కాలం అందరికీ ఆత్మీయుడివే, నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరికీ ఆత్మీయుడివే, ఒక్కసారి నీ సంపాదన ఆగిపోతే నీ భార్య బిడ్డలకు కూడా పరాయివాడివే. రైట్? నువ్వు ఎంత గొప్ప ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తున్నావు అనేది కాదు, ఎంత గొప్ప ప్రోడక్ట్ అమ్ముతున్నావు అనేది కాదు, ఎంత నువ్వు దాన్ని రిటర్న్ చేయగలుగుతున్నావు, ఎంత రీటైన్ చేయగలుగుతున్నావు, ఎంత ఎర్న్ చేయగలుగుతున్నావు. ఇది లేకపోయిన తర్వాత రేపొద్దున నీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకడు ఉండే బాస్, ఒక కొత్త ఐడియాతో వచ్చినుండే, ఏడి ఏం లేదు, సముద్రంలో ఒక ఆలోచనట్టు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏడి తెలీదు, అలల్లో కలిసిపోయాడు, ఎక్కడ పోయాడు తెలీదు, గాన్. తెల్లాలేస్తే కొన్ని లక్షల మంది ఇట్లాంటి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేవాళ్ళు. అలా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేవాళ్ళు కాకుండా ఈ టాలెంట్, అబిలిటీ, స్కిల్స్తో పాటు, మీ టాలెంట్స్, అబిలిటీస్, స్కిల్స్తో పాటు ఈ మనీ మేకింగ్ ఐడియాస్ కూడా మీరు కలిగి ఉండాలని, ఆ ఆలోచన మీద మీ ఫోకస్ తీసుకురావాలనే ఉద్దేశంతో గంపా నాగేశ్వరరావు గారు నన్ను పిలవడం జరిగింది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్. సార్ నెక్స్ట్ ఓకే ఆయనకి మనకి రేపో. రైట్. ఆర్థిక అక్షరాస్యత అంటే విన్నారు ఎప్పుడన్నా? ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఈ సంవత్సరం ఇదే ఏప్రిల్ 21, 2017 రోజున ఇక్కడ ఉన్న 100 మందికి నేను తలా 1 లక్ష రూపాయలు ఇస్తే, ఏప్రిల్ 21, 2018 నాటికి ఇందులో 80 మంది జేబులిట్ట బయటికి చూపిస్తారు. లేవు. ఒక 16 మంది మటుకు చాలా తెలివిగా, సార్ నేను పోస్ట్ ఆఫీస్లో వేసాను, బ్యాంకులో వేసాను, దాంతో చిట్టి కట్టాను, లేదా అది చేశాను, ఇది చేశాను అని 3 to 4%, మహా అయితే 10% బెనిఫిట్ని చూపిస్తారు. ఒక 4% జనాలు మాత్రమే, ఈ 100 మందిలో 4 మాత్రమే ఈ లక్షని 2 లక్షలు చేసి చూపిస్తారు. ఈ లక్షని 2 లక్షలు చేయడం అనేది ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీలో నేర్పిస్తారు? నేర్పించారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మరి మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు పెట్టిన పెట్టుబడిని కనీసం రాబోయే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు దాన్ని డబల్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ అన్నప్పుడు మీకు ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది తెలియాలి కదా, అవసరమా లేదా? ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ ఫైనాన్షియల్ లిటరసీ. సార్
సార్ అన్న ఏం రాలేదే, ఉన్నాయా ఉన్నాయా? ఎందుకున్నాయి? నాకు ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు బాస్. ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు. మీకు మనీ ఉన్న దగ్గర నుంచి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? బికాజ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనే దాన్ని పొందాలి. సార్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటున్నారు, అసలు నిజంగా ఉందా సార్? ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలే. ఇంకో నాకున్న వీక్నెస్ అంటే ఎవరు అడగకపోతే నేనేం చెప్పను. ఏంటది? ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉందా? ఓకే, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉందా లేదా అనేది నేను చెప్పడం కంటే మీకే ప్రూఫ్ ఇస్తాను. భారతదేశం మీద 10,000 సార్లు దండయాత్ర జరిగింది. ప్రపంచంలో ఏ దేశం మీద ఇన్నిసార్లు దండయాత్ర జరగలేదు? అగ్రీడ్, రైట్. ఎవడైనా ఇంకోటి మీద ఎందుకు దండయాత్ర చేస్తాడు? వాడు సంపద కలిగి ఉన్నప్పుడు. మరి 10,000 సార్లు 10,000 సార్లు అటాక్ ఇచ్చిన అంటే 9,999 సార్లు అటాక్ ఇచ్చిన 10,000 సార్లు అటాక్ ఇవ్వాలనుకున్న వాడికి కూడా ఏం కనిపించింది? సంపద అక్కడ కనిపించింది. ఎక్కడా? భారతదేశంలో. ఎక్కడిది? భారతీయుల దగ్గర. దేశంలో లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. అంటే ప్రతి మనిషి దగ్గర సంపద ఉన్నది కాబట్టి దేశం సంపదగా ఉన్నది. అవునా? అంటే ప్రతి మనిషి దగ్గర సంపద అనేది ఎలా ఉండేది? మరి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ఎలా రిచ్ కాగలిగారు? బికాస్ దే వర్ నోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ క్లియర్గా తెలుసు. ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల వాళ్ళు, కొన్ని కేటగిరీస్ వాళ్ళు, అది ఏంటనేది మీరు కనిపెట్టండి. అయిపోయింది. ఇచ్చేయండి. పర్లేదు, ఇచ్చేయండి. సార్ అంత అభిమానంగా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పటికి కూడా కొన్ని కేటగిరీస్ వాళ్ళు తరం తర్వాత తరం రిచ్ అవుతూ వెళ్తున్నారు. అగ్రీడ్. మన సొసైటీలో చుట్టుపక్కల చూడండి, ఒక తరం తర్వాత తరం తండ్రి 10 లక్షలు సంపాదిస్తే కొడుకు 50 లక్షలు, కొడుకు ఆ తర్వాత 1 కోటి. అట్లా కొన్ని తరాల వాళ్ళు, కొన్ని కేటగిరీస్ వాళ్ళు, వాడు మహా సంపాదిస్తాడు, మిగతా వాళ్ళందరూ అవి అవగొట్టడానికి టైం తీసుకుంటారు. అవి అవగొడతారు కానీ వాటిని పెంచలేదు. ఎందుకనండి? ఫస్ట్ కేటగిరీ వాడు డబ్బుతో పాటుగా డబ్బుని ఎలా పెంచాలో వాళ్ళకి నేర్పించాడు. బికాస్ దే గాట్ ద ఫైనాన్షియల్ లిటరసీ ఆర్ దే గాట్ దట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనే పేరుతో లేదండి. వాడేం చెప్తాడు? అరే ఇట్లా చేయాలి, ఇది మన ఆచారం, ఇది మన ఫ్యామిలీలో ఆచారం, ఈ ఆచారం పాటించాలి, అంతే. తెలిసిపెట్టినా తెలియపెట్టినా ప్లగ్లేలు పెడితే షాక్ కొడతాడు. అట్లాగే వాడు తెలిసి చేసినా తెలియక చేసినా వాడు చేయాల్సిన పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాడికి మనీ ఫ్లడ్ అవుతుంది. సో తరం తర్వాత తరం వాడు రిచ్ అవుతూ వెళ్తున్నాడు. మిగతా వాళ్ళకి అది తెలియలేదు కాబట్టి ఫ్లూక్ బై ఛాన్స్ ఒకటి రిచ్ అవుతున్నాడు. తర్వాత తరం వాడికి అది తెలియదు కాబట్టి వాటిని పోగొట్టుకుంటున్నారు. రైట్? సో వై మనీ ఈజ్ గివింగ్ ప్రాబ్లమ్స్ అండి? ఈజ్ ఇట్ మనీ గివింగ్ ప్రాబ్లమ్స్? No, our understanding about money gives problem. If your understanding about money is right, your money in your life is also right. I reached to the questions. అయిపోయింది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? వాట్స్ దట్? ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మొత్తం తెలుసుకోవాలంటే నా 2 days ప్రోగ్రామ్కి రావాలి. I conduct 2 days workshop about only money and the program name is We Are Money Magnets. ఆ 2 days ప్రోగ్రాంలో we discuss not only ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది నేను చెప్పిన విషయాల్లో ఒక చిన్న పాయింట్, సింగిల్ పాయింట్. 99% ఇంకా చాలా ఉంది మనీ గురించి. వీ నీడ్ 360 degrees ఆఫ్ మనీ, హౌ టు హోల్డ్ మనీ. ఖచ్చితంగా మాట్లాడితే డబ్బుని ఎలా పట్టుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి దగ్గర నుంచి కూడా టెక్నిక్స్ మనకి ఇండియన్ మెంటాలజీలో చెప్పబడ్డాయి, ఇండియన్ కల్చర్లో చెప్పబడ్డాయి. ఏ విధంగా పొద్దున్నే లేవగానే ఏం చేయాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి, దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి, ఒక కస్టమర్తో డీల్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఓ బిజినెస్ డీల్ చేసేటప్పుడు ఏం చేయాలి, డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, లేనప్పుడు ఏం చేయాలి, ఒకవేళ సేవ్ చేయాల్సి వస్తే ఎలా సేవ్ చేయాలి, హోల్డ్ చేయాల్సి వస్తే ఎలా హోల్డ్ చేయాలి, ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలి, ఫ్రెండ్ రిలేటివ్ ఎవడో డబ్బులు అడిగాడు ఎలా ఇవ్వాలి. అక్కడి నుంచి మొదలు పెడితే వీ హ్యావ్ ఎ మ్యాట్రిక్స్.
మ్యాట్రిక్స్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు సంబంధం లేదు, ఎంత సంపాదిస్తున్నావు సంబంధం లేదు, కానీ సింప్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం బాగా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఎనీబడి హర్డ్ దిస్ వర్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని విన్నారా? ఏంటది? అబ్బా, తెలుగులో చెప్పినామన్నా. నేను ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా కానీ లేదా మా తెలుగే. వేర్ వి ఓకే, నవ్ ఆల్సో ఐ నీడ్ నాట్ వర్క్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగా జాగ్రత్తగా వినండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగా నువ్వు నీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా, తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా, రేట్లు పెరుగుతున్నా సరే తగ్గుతున్నా సరే వాటితో సంబంధం లేకుండా నువ్వు నీ సర్వైవల్ కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే ఆ స్థితిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. జనాలు అందరూ ఏమంటారు? రిటైర్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కాదండి, రిటైర్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు. రిటైర్ అయితే నీకు పెన్షన్ వస్తుంది, అది ఈ మధ్య అది కూడా రావట్లే. నీకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ రేట్లు పెరిగినంటే ఇది పోతుంది. గవర్నమెంట్ పెన్షన్ ఉంటే ఏదో లెక్క వేరు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కదా? గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన్ని నీకు పెన్షన్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అన్నట్టు కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్రియేట్ అవ్వాలంటే ఎలా చేయాలి? హౌ యూ హ్యావ్ టు గెట్ ది మనీ అండ్ వేర్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద పాకెట్స్. ఏ రకంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ రకంగా స్పెండ్ చేయాలి. చాలామంది మన కోసం మనకంటే పక్కవాడి కోసం బతకడం మొదలు పెడతాం. వనితా విత్తం పొత్తం ఎప్పుడు పక్కోడి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇది మీరు ఎక్కడ వినుండరు. వనితా విత్తం పొత్తం, కమ్ హియర్ ఫ్రెండ్. వనితా విత్తం పొత్తం. వనిత అంటే అమ్మాయి, విత్తం అంటే డబ్బు, పొత్తం అంటే బుక్కు. నువ్వు బుక్ చదువుకుంటున్నావు, పక్కన ఆయన ఇంకో బుక్ చదువుకుంటున్నాడు. మన బుక్ కంటే ఏం చదువుతున్నాడు ఈయన అంటే మనకంటే ఎక్కువ చదివేస్తున్నాడేమో, రైట్? డబ్బులు మన దగ్గర ఉన్న డబ్బులు కంటే. అవును, మల్లికార్జున గారు ఏ కార్లో వచ్చారు? వాళ్ళ స్కోడా కార్లో వచ్చారా? మొన్న పోయిందాకా ఆల్టో, మొన్నటిదాకా ఆల్టో, స్కోడా మీద. ఇల్లు కూడా మొన్నటిదాకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఈ మధ్య విల్లాగిలోకి వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇక ఫస్ట్ నేను చెప్పను, మీకు తెలుసు. ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సీక్రెట్ ఎంతమందికి తెలుసండి? లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? వాట్ ఇట్ సేస్ ఒక కండిషన్ చెప్తుంది. ఏంటది? ఎనర్జీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్. నువ్వు దేనైతే గమనిస్తుంటావో, దేనైతే బాగా పట్టించుకుంటావో అదే పెరుగుతుంది. ఇక్కడ నేనేం పట్టించుకుంటున్నా? మల్లికార్జున గారి దగ్గర ఉన్న డబ్బులు, సుధీర్ గారి దగ్గర ఉన్న ఆపర్చునిటీసు, హుమ్లా గురు చేసే ప్రోగ్రామ్స్, లేదా ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీసు, ఆయనకున్న కార్లు. ఎక్కడ పోతుంది నా అటెన్షన్? అవతల వాడి మీద పోతుంది. ఏది గ్రో అవుతుంది? అవతల వాడిది గ్రో అవుతుంది. ప్రాబ్లం ఎక్కడుంది? టర్న్ టువర్డ్స్ యూ. వెన్ యూ టర్న్ టువర్డ్స్ యూ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ద చేంజ్ హ్యాపెన్స్. లాస్ట్ 1 minute తీసుకుంటాను సార్. కెన్ ఎనీబడి, ఐ వాంట్ 1 person ఆన్ ద స్టేజ్. సార్ మీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను రమ్మన్నాను. ఆయన మాత్రం ఎందుకు వచ్చాడు? ఏమండి? ఫెంటాస్టిక్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సూపర్. ఇదే ఇప్పుడు చెప్పింది నేను. అనిల్ కుమార్ ఎందుకు వస్తే మనకెందుకు పోయి, అనిల్ కుమార్ ఎందుకు వస్తే మనకెందుకు, ఎట్లొస్తే మనకెందుకు? పాయింట్ అది కాదు. ఫాస్ట్ మన లైఫ్లో చేంజ్ కావాలంటే అక్కడికి నేను ఎందుకు వెళ్ళలేదు అనేది నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు నీ లైఫ్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది. అనిల్ ఎందుకు వచ్చాడో ఆలోచిస్తే అనిల్ బాగుపడతాడు. నువ్వు బాగుపడాలని, నేను అక్కడికి వెళ్ళలేకపోవడానికి నన్ను ఆపిన అడ్డంకులు ఏంటి? వాట్ ఈజ్ మై ప్రాబ్లం? వై ఐ వాజ్ నాట్ దేర్? లెట్ us సే ఫర్ సపోజ్ ఇక్కడ ఎందుకు ఫర్ సపోజ్ ఎందుకు, నిజంగానే ఊరికే పిలిచాడు అనుకున్నా, డబ్బులు ఇస్తాడు అనుకోవాలా? డబ్బులు ఇస్తే వెళ్దాం అనుకున్నా. సోదరా, ఫ్రెండ్స్, సోదరీమణులారా, ఇక్కడ డబ్బులు ఇస్తాను అని ముందు తెలిస్తే వచ్చే కాంపిటీషన్ ఎట్లుంటుంది తెలుసా? ఇట్లాగే ఉంటుంది. కంగారు పడి ఇట్లాగే ఉంటుంది.
ఓకే. సో డబ్బు వస్తుంది అని చేసేవాడు కాదు, చేస్తూ వచ్చిన వాడికి డబ్బు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి డబ్బు వచ్చింది. డబ్బు వస్తుందని ఇక్కడ దాకా రాలే. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్, థ్యాంక్ యూ. ఇక్కడికి వస్తే డబ్బులు వస్తుందని రాలే, వెళ్తూ వెళ్తూ వచ్చిన వాడికి డబ్బులు వస్తుంది. మనీది ఫస్ట్ ప్రాథమిక లక్షణం. తనని ఎవడైతే పట్టించుకోడో అని అగైన్ ఐ సెడ్, వనితా విత్తం పొత్తం. ఓకే, సక్సెస్, హ్యాపీనెస్, మనీ, గర్ల్, నాలుగిటి ఒకటే లక్షణం. వెంబడబడితే దూరం పోతాయి, వెంబడబడితే దూరం పోతాయి. నీలో ఎబిలిటీ ఉంటే కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఐ రిపీట్, వెంబడబడితే దూరం పోతాయి, నీలో ఎబిలిటీ ఉంటే కాళ్ళ దగ్గరికి వస్తాయి. రైట్? సో దిస్ ఈజ్, ఐ టెల్ యూ హౌ దిస్ ఈజ్ డిపిక్టెడ్. ఇది మన మైథాలజీలో కూడా. ఎంతమందికి శేషసైన్యం తెలుసు? శేషసైన్యం తెలుసా? శేషసైన్యం ఏముంటుంది? 10,000 పాములు ఉంటాయి, సముద్రం ఉంటుంది, విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతుంటుంది. రైట్? దీని యొక్క మీనింగ్ మన మహర్షులు, ఋషులు ఆయనకి ఇచ్చాను కాడ ఆయన పర్సులో పెట్టుకుంటాడు, జేబులో పెట్టుకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుంటాడు. మీకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు చెప్పింది అదే. పక్కోడి జేబులో పైసల మీద ఇంట్రెస్ట్ ఎందుకు అంటున్నా? అందరూ పర్సు పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడు. ఆయన పైసలు ఆయన ఎక్కడైనా పెట్టుకుంటాడు, మీకేంట పెందరం. ఓకే. సో మహర్షులు, ఋషులు మనకు మెసేజ్ ఇచ్చారు. ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, సముద్రం, నువ్వు కూర్చోవచ్చనా? సముద్రమా, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్, మనీ ఈజ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్. సముద్రం, 10,000 పాము, 10,000 తలలు, విష్ణుమూర్తి ప్రశాంతంగా పడుకుని ఉంటే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంటుంది. దిస్ ద పిక్చర్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అలలు, అలలేంటి? అన్సర్టైన్. అవునా? ఎక్కడ కూడా సర్టైన్ లేదు, ఫిక్స్డ్గా రావు అలలు, అన్సర్టైన్గా వస్తాయి. ఇలా అన్సర్టైన్ అలల్లాంటి జీవితంలో అత్యంత ప్రమాదభరితమైన పాము పై, అత్యంత ప్రమాదపరమైన పాము పై అంటే ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది, లైఫ్ టైం, ఎప్పటికప్పుడు రిస్కే. ఆ రిస్క్ అవుతున్నటువంటి పాము మీద పడుకుని కూడా తలలో 10,000 రకాల నెగిటివ్ ఆలోచనలు భయంకరంగా భయపెడుతూ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు లక్ష్మీదేవి నీ పాదాలు అంటుకునే ఉంటుంది. రైట్? సో ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఏముంటుందండి? అన్సర్టనిటీ. ఏ రోజుకి ఆ రోజు అన్సర్టనిటీ. బిజినెస్ ఏ రోజు వస్తుందో తెలియదు, ఏ రోజు రాదో తెలియదు. షార్టర్ తీసిందాక మన లెక్క, ఆఫీస్ ఓపెన్ చేసినాక మన లెక్క. ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు, ఎవడు రాడో తెలియదు. తీసుకెళ్ళినోడు డబ్బులు ఇస్తాడో లేదో ఎవడో తెలియదు. అప్పులు ఇచ్చినోడు మటుకు ఇందాక రఫీ బ్యూటిఫుల్ స్లైడ్ ఏంటి, యూ నో యువర్ ఎక్స్పెండిచర్ బట్ యూ డోంట్ నో యువర్ ఇన్కమ్. నీ ఖర్చు ఎంత అయితే తెలుసు రోజు వేస్తే, కానీ ఎంత సంపాదన వస్తుందో తెలియదు. అటువంటి అన్సర్టైన్ పరిస్థితుల్లో అప్పులోళ్ళు వచ్చి బాధ పెడుతుంటే, కాంపిటీషన్ లోపల ఈ లోపల మోటివేషన్ స్పీకర్లు వచ్చి మోటివేట్ చేస్తుంటే, మోటివేట్ అయినా సార్ ఏం చేయాలి మోటివేట్ అయ్యి అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చేయగలిగితే లక్ష్మీదేవి కోసం నువ్వు పరిగెత్తక్కర్లేదు, లక్ష్మీదేవి నీ పాదాల దగ్గరే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాసుకున్న అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా గంప నాగేశ్వరరావు గారికి, మా యొక్క ఎంటర్ప్రెన్యూర్, రండమ్మా, మా యొక్క ఎంటర్ప్రెన్యూర్, ఒకానొక అమ్మాయి అభిమానంతో నేను అడిగితే తను చేసి ఇచ్చిన ఒక అద్భుతమైన జ్ఞాపిక. ఐ విల్ షో యూ. ఫోన్ నెంబర్, మీలో చాలామందికి మెమరీ ట్రైనర్స్ వచ్చి ఉంటారు, మెమరీ గురించి చెప్పుంటారు. నేను మెమరీ గురించి, ఐఎమ్ ఆల్సో మెమరీ ట్రైనర్, బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ దట్. ఐ టెల్ యూ ఎ స్మాల్ స్టోరీ. 81 years యంగ్ గర్ల్. ఎంత? 81 years యంగ్ గర్ల్ married a 86 years young boy. What is that? 81 years young girl married 86 years young boy. They went on a 4-wheeler to honeymoon. 4-wheeler. 4 zeros. They got 39 children. So what is the number? ఇప్పుడు నంబర్ చెప్పండి. 8186000039. That is my number. అంటే మన వాళ్ళకి అంతా ఉల్టా చెప్పాలి వీళ్ళకు. Okay. And this is my website www.rajshekhar.com. You can visit that website and you can leave your questions. Sir, ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు సార్ మధ్యలో? ఈ క్వశ్చన్స్ మీరు మెసేజ్ పంపండి, ఇప్పుడు టైం లేదు. ఓకే, రైట్. సో యూ కెన్ ఈవెన్ డ్రాప్ యువర్ క్వశ్చన్స్ ఆన్ ద వెబ్సైట్ ఆర్ యూ కెన్ మీట్ మీ పర్సనల్లీ అవుట్ సైడ్ రైట్ నౌ. ఇంకేమన్నా సార్? రైట్. లాస్ట్ వన్ సార్, లాస్ట్ వన్, లాస్ట్ స్లైడ్. బస్. కమిటెడ్ టు మేక్ యూ ఆల్ సే వీఆర్ మనీ మ్యాగ్నెట్. ఇక్కడ ఉన్న మీ అందరితోటి వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనిపించడమే నా జీవిత ఉద్దేశం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్.